వరలక్ష్మి వంటింటికి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు వరలక్ష్మి వంటింట్లో అయోధ్య, ప్రయాగరాజ్ మరియు సారనాథుల గురించి. మేము ముందుగా అయోధ్యని వెళ్ళాము. అయోధ్య అనగానే మనకి ఇలా రాముడి గురించే గుర్తొస్తుంది. చూడండి, ప్రతి స్తంభం మీద రాంబాణాన్ని గుర్తుగా ఇలా నిర్మించారు. అక్కడ నుంచి మేము బస్ చేసిన హోటల్ నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరయూ నదికి వెళ్ళాము. ఆ వెళ్ళే మార్గ మధ్యంలో ఇలా రామాయణాన్ని గోడ మీద ప్రతిబింబించే ఆ చిత్రాలు మనని బాగా ఆకట్టుకుంటాయి అనటంలో అతిశయోక్తి లేదు. ఎంత బాగుందంటే రామాయణం కళ్ళకు కట్టినట్టు అక్కడ చిత్రీకరించారండి. ఎంత బాగుందంటే రాముడు, రామాయణం పూర్తిగా మనం ఈ చిత్రాలన్నింటినీ ఒక్కొక్క ఫ్రేమ్లో బంధించుతూ వరుసని చూస్తే పూర్తి రామాయణం మనకు బాగా అవగతమవుతుంది. ఎంత బాగుందంటే ఒకసారి అసలు ఆ చిత్రాలు చూస్తుంటేనే మనలో ఒక రకమైన గగురుపాటు, అంటే ఇంత బాగుంది, ఇంత చిత్రం, ఇంత చక్కగా వివరించారు అనే ఫీలింగు అసలు చూస్తుంటేనే మాలో అందరిలో దాదాపు అలా ఆ దృష్టి మరలించలేకపోయామంటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. చూడండి, ప్రతి చిత్రాన్ని కెమెరాలో బంధించాలని ప్రయత్నం చేసాం. మాయాలేడిపై రాముడు అస్త్రాన్ని ప్రయోగించటం, మారీచుడు రామ అంటాం, అట్లానే సీతాదేవిని అపహరించుకుపోవటం, జటాయువు నేలకోలటం, ఇలా ప్రతి చిత్రం ఎంత బాగుందంటే రామాయణాన్ని మనం కళ్ళతో చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సినిమాలో కన్నా ఈ చిత్రాలు పూర్తి స్థాయిలో ఎంత బాగున్నాయంటే ఒకసారి జీవితంలో చూడాల్సిందే. ఎంత బాగా ఏర్పాటు చేశారంటే చాలా చక్కగా ఉందండి. సీతాదేవి దగ్గరికి హనుమంతుల వారు వెళ్ళటం, అలా ప్రతి దృశ్యం ఎంత బాగుందంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. పండితులకి, పామరులకు కూడా అలా కోడలిలో ఇలాంటి నిర్మాణాలు చాలా బాగున్నాయి. అక్కడి నుంచి సరయూ నది చేరాము. సరయూ నది చాలా శుభ్రంగా ఉందని చెప్పొచ్చు. గంగా నదితో పోలిస్తే సరయూ నది చాలా శుభ్రంగా ఉంది. ఇక్కడ స్నానం చేస్తే నిజంగానే చాలా పుణ్యం వస్తుంది. ఆ నమ్మకంతో చాలామంది ఇక్కడ పూజలు చేస్తారు, స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అలానే ఘాట్లు కూడా చాలా చక్కగా, చాలా సేఫ్గా ఉన్నాయి. అలా చూసుకొని పవిత్ర జలాన్ని మా మీద చల్లుకొని వస్తూ ఉంటాయంటే ఎంత అందంగా రోడ్లు ఉన్నాయంటే. దారిలో మేము మొదట సందర్శించింది సాలగ్రామ అని పిలుస్తారు. అంటే అయోధ్యలో ఉన్న రామాలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు, వాటి చెక్కడాలు మొత్తం ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తాయి. ఏ రాతినైతే ఉపయోగించారో ఆ రాయి ఇది నేపాల్ నుంచి తీసుకురాబడిన రాయిగా అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. చెప్పాను ఇంతకుముందు వీడియోలో, మా ఆటో డ్రైవరు, మాకు అదృష్టం ఏంటంటే మాకు ఆటో డ్రైవరు ప్రతిదాన్ని వివరించడం మొదలుపెట్టారు. అలానే పెద్ద రాంబాణం, ఇత్తడితో నిర్మించిన రాంబాణం, అలానే పెద్ద హనుమంతుల వారి గద. ఇక్కడ అందరూ సెల్ఫీలు తీసుకోవటం, ఫోటోలు తీసుకోవటం చాలా ఎక్కువ. చాలా బాగుందండి. ఇంత పెద్ద నిర్మాణాలని ఎంత శ్రమతో కూడినదైనప్పటికీ చాలా సునాయాసంగా నిర్మిస్తున్నారంటంలో పెద్ద ఆశ్చర్యమేమీ అనిపించలే నాకు. ఇలా చూసుకొని కొంచెం ముందుకు సాగితే ఇదండి రామాలయానికి సంబంధించిన నిర్మాణాల్లో వీటిని ఇక్కడే చెక్కుతున్నారు. స్తంభాలు, అలానే గోడలకు సంబంధించిన చెక్కడాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే రామాలయానికి సంబంధించిన ప్రతి రాయి ఇక్కడే చెక్కబడిందని రామాలయానికి సంబంధించిన నమూనా ఆలయాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. చాలా బాగుందండి. అక్కడ నుంచి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. ఆంజనేయ స్వామి తన 2 చేతులతో సీతారాములను ఎత్తుకొని ఉంచే దృశ్యము చాలా బాగుంది. భక్తి ఇంత ఎక్కువ
ఈ చిత్రాలను చూస్తే మనలో అబ్బా చూడండి, రాముల వారిని సీతాదేవిని తన భుజస్కంధాల మీద మోస్తూ హనుమంతుల వారు. ఈ దృశ్యం ప్రతిదీ అండి. అక్కడ నుంచి మరో గుడికి వెళ్ళాము. అక్కడ రాముల వారు సీతాదేవి పట్టాభిషేకం గురించి వివరిస్తూ వాళ్ళు అయోధ్యలో రాముడికి రామాలయానికి సంబంధించిన సేవల గురించి వివరిస్తూ ఉన్నారు. ఇలా ప్రతి గుడికి వెళితే అక్కడ ఉన్న గురువులు వాళ్ళ యొక్క విశిష్టత మరియు వాళ్ళు ఆ రామాలయానికి సంబంధించిన వాళ్ళ వంతు కృషి, ఉడతా భక్తిగా వాళ్ళు చేస్తున్నది, వాళ్ళు ఇప్పుడు చేస్తున్న చారిటీసు, ఇవన్నీ మాకు వివరించారు. దాన్ని బట్టి మనలో కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది అనే ఫీలింగ్తో మన వాళ్ళందరూ కొంత డొనేషన్స్ ఇవ్వటం జరిగింది. అక్కడ నుంచి ముందుకు సాగామండి. మా అంతా ఎంతసేపు రామాలయం చూద్దామన్న ఆతృత, అందువలన ఆటో అతన్ని ఒత్తిడి తీసుకొచ్చి ముందు రామాలయానికి పదండి అంటే అక్కడికి తీసుకువెళ్ళాడండి. పెద్ద విశాలమైన ప్రాంగణం అండి. ఎంత విశాలం అంటే మనకి కాళ్ళు నొప్పులు కూడా వస్తాయి, అంత విశాలం. ఓ పక్క ఎండ, ఓ పక్క కాళ్ళు కాలుతున్నాయి. అయినా సరే అక్కడ నుంచి నెమ్మదిగా ఆ క్యూ లైన్ల ద్వారా ముందుకు సాగాము. ఇలా వెళుతున్నప్పుడు మనం మన వస్తువులన్నీ తీసుకువెళ్ళచ్చు, ప్రధాన ఆలయం దగ్గర దాకా తీసుకువెళ్ళచ్చు. అక్కడ చక్కగా లాకర్స్ ఏర్పాటు చేశారు, చెప్పులతో సహా ప్రతి వస్తువు. ఈవెన్ దువ్వెని కూడా వాళ్ళు ఎలవ్ చేయరని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. పెద్ద పెద్ద లాకర్లు, మన వస్తువులన్నీ భద్రపరచడానికి అక్కడ చాలా నెంబర్ అండి. మీరు క్యూలో నుంచుంటే ఒక 2-3 మీ ముందుంటారు. ఏ క్యూకి వెళ్ళినా అంతేను. ఒక 5 నిమిషాల్లో మీ లాకర్లకు సంబంధించిన విషయాలన్నీ మీ లాకర్లో పెట్టేసి మీ తాళం చెవి మీకు ఇస్తారు. వెళ్ళేటప్పుడు మనం మళ్ళీ తాళం ఇస్తే అవి తీసుకొచ్చి మనకి తిరిగిస్తారు. చాలా బాగుంది, అంతా ఉచితమే, చాలా బాగా చేస్తున్నారు. ఇది నాకు చాలా గొప్పగా అనిపించింది. అలా రామాలయాన్ని చూసుకొని అక్కడ నుంచి ప్రయాగరాజ్ వచ్చామండి. ప్రయాగరాజ్లో గంగా, యమున, సరస్వతి కనిపించదు కానీ గంగా యమునల సంగమం, అది త్రివేణి సంగమం అంటారు. అక్కడ ఇంతకుముందు జరిగిన మహా కుంభమేళాకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. చక్కగా చేశారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అయితే వాటి ఆనవాళ్ళు ఇంకా మనకి ఇలా కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు గంగానదిలో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి. అందువలన ఏంటంటే ఎండిపోయిన గంగానదిని చూసామేమో అనిపించింది. కానీ ఒక పాయ పక్క నుంచి వెళుతూనే ఉంటుంది. వెళుతుంటే మార్గ మధ్యంలో గంగానది దృశ్యాలు మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. మనం సామాన్యుల సైతం ఇప్పుడు విమానయానం చేస్తున్నారు. అలాంటి కాలంలో మన దేశంలో ఉన్న పేదరికం ఇక్కడే ఉందా అన్నట్టు కొన్ని దృశ్యాలు మనకి ప్రతిబింబిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు మారరండి. ఎంత చేసినా సరే వాళ్ళకి ఆ యాచక వృత్తిలో ఉన్న ఆనందం మరి దేంట్లో ఉండదేమో. నాకైతే కొంచెం ఇబ్బంది అనిపించింది. ఆ పిల్లల్ని చూస్తే కంట తడి చెమ్మగిలింది అనిపించింది. చెప్తుంటేనే అదొక బాధ వేసింది. ఆ ఒడ్డు చూసారుగా ఎంత గొప్ప కట్టడం అన్నదో, పురాతనమైనది, రాజులు కట్టింది. ఇలా ఇది యమునా నది, అటు నుంచి గంగా నది వస్తుంది. ఇది మహాకుంభ మేళా సమయంలో వేపిల్ ఘాట్. ఇది ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించారని వాళ్ళు చెప్తూ ఉంటారు. విఐపీస్ అందరూ కూడా, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళకి చక్కటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ మొత్తం ఘాటు దగ్గర ఉన్న ఆ పరికరాలన్నీ కూడా మోటార్ బోట్స్తో కదులుతాయని నేను గమనించాను. ఇలా మేము కూడా ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తూ మా పెద్దల్ని, పరమపదించిన మా తల్లిదండ్రుల్ని, మా తాతల్ని నమస్కరిస్తూ వాళ్ళకి ఆ లోకంలో చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ
మేము స్నానం ఆచరించాము అందరం కూడా. మేమంటూ ప్రత్యేకంగా పూజలేం జరపలేదు, కానీ అక్కడ జరపడానికి అవకాశాలు ఉన్నాయి. స్నానం ఆచరించి తిరిగి సారనాథ్ వెళ్ళామండి. అందరూ ఒడ్డును కూడా చేస్తూ ఉంటారు. మేము పడవలో కొంచెం దూరం వెళ్ళాము. స్నానం ఆచరించిన తర్వాత దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించాము. ఆంజనేయ స్వామి మామూలుగా అయితే మనకి నిలబడి కనిపిస్తారు. ఇక్కడ ఆ విగ్రహం పడుకోబెట్టి ఉంటుంది. చూసారుగా భక్తులు ఎంత భక్తిభావంతో ఆ పూలని స్వామివారి మీదకి వెదజల్లుతారు. భక్తులు పూలతో పాటు డబ్బులను కూడా ఇలా స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటారు. మేము అక్కడ నుంచి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఒక అమ్మవారి శక్తిపీఠానికి వెళ్ళామండి దగ్గరలో. చాలా బాగుంది. ఇంకా పూజారి వారు అందరికీ తీర్థ ప్రసాదాలు అందజేస్తూ ఉంటారు. ఇలాగా మనం డబ్బులు ఇస్తే మనని ప్రత్యేకంగా దీవిస్తారు కూడా. అక్కడి నుంచి సారనాథ్ వెళ్ళామండి. సారనాథ్ వెళ్ళగానే చాలామంది మన మీద ఎగబడతారు, ఏదో దాడి చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. కానీ నిజానికి వాళ్ళు అక్కడ గైడ్గా ఎన్నుకోవటానికి మమ్మల్ని తీసుకోండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. అదే తప్ప పెద్ద ఏమి ఉండదు. కానీ నేనైతే ఏంటిలా దాడి చేస్తున్నారని భయపడ్డాను. తీరా చూస్తే వాళ్ళు గైడ్లు. మేము ఒక గైడ్ని మాట్లాడుకున్నాము. చాలా తక్కువే, మా 10 మందికి ఒక 100 రూపాయలు ఇస్తే చక్కగా ఆ సారనాథ్ మరొక బౌద్ధ ఆరామము ఎంత బాగుందంటే, ఇది సారనాథ్ స్తూపం అండి. చాలా సాలిడ్గా ఉంటుందంట. అప్పట్లో ఇది కట్టడం చూస్తే నిజంగా ఇంత గొప్ప కట్టడం చాలా సులువుగా ఆ రోజు నిర్మించారంటే చాలా పెద్దదండి. చూశారుగా మనుషులు ఎంత ఎత్తున్నారో ఆ స్తూపం దగ్గర. దాని పేట భాగంలోనే ఉన్నారు. అక్కడ నుంచి ఆ విదేశీయులు నిర్మించిన ఈ బౌద్ధ ఆలయం లోపలికి ప్రవేశించాము. ఆ గోడల నిండా గౌతమ బుద్ధుడి యొక్క జన్మ విశేషాలని వివరిస్తూ చక్కటి చిత్రకళ మరియు చెక్కడాలు చాలా బాగున్నాయండి. బుద్ధుడి విశేషాలన్నీ కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే నిజంగా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, లుంబిని వెళ్ళినప్పుడు మనకు ఒక రకమైన ఫీలింగ్ ఏర్పడుతుంది. నిజంగా ఈ మతానికి ఎంత గొప్పతనం ఉందంటే, మనం బౌద్ధరామాలు 4-5 కనుక మనస్ఫూర్తిగా కనుక సందర్శిస్తే మనం ఆ మతంలో ఉన్న గొప్పతనాన్ని చాలా సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఏ మతమైనా మానసిక ప్రశాంతతని వచ్చేలా చెప్తే తప్ప మరే విధమైన ఉన్నవి ఉండవు దాంట్లో. ఇలా ఆలయాన్ని సందర్శించుకున్నాము. మౌనంగా బుద్ధుడిని ప్రార్థించాము అందరం కూడా. అక్కడ నుంచి బయటకు వస్తే బయట ఓ పెద్ద గంట కనపడిందండి. ఆ గంట బరువు 2000 కిలోలట. ఇది మోగిస్తే సుమారు 3 కిలోమీటర్ల పరిధిలో పెద్ద శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 6 గంటలకి ఈ గంటను మోగిస్తారు. ఈ గంట మోత విన్న తర్వాత బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా బౌద్ధ భిక్షువులు కానీ వేరేవారు కానీ, వాళ్ళ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా బుద్ధుడి ఉపదేశం చేస్తూ అక్కడున్న ఆ బౌద్ధ మతానికి సంబంధించిన భిక్షువులు వాళ్ళ భారీ విగ్రహాలు చాలా బాగున్నాయి. అట్లానే ఒక చెట్టు. ఇది చూస్తూ ముందుకు కదిలామండి. అలానే ఇంకొక ఆలయం చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి శునకరాజులు కూడా ఎలా ఉంటారు. మొత్తాన్ని చూసుకొని అది మాకు
మా గైడు మొత్తం పూర్తిగా వివరించారు. ఇది ఎట్లా ఏ దేశానికి సంబంధించిన వారు ఈ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశారు, ఏ కాలంలో వ్యాప్తి జరిగింది, ఇదంతా వివరిస్తూ బౌద్ధ చక్రము, స్తూపాలు అన్నీ చూసామండి. చాలా బాగుంది. మీరు కూడా ఇట్లాంటి క్షేత్రాలను దర్శించాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ మొత్తం పూర్తి వివరాలను వివరిస్తూ మరొక వీడియో చేయమని మాతో ప్రయాణం చేసిన వాళ్ళందరూ నన్ను ఒత్తిడి తీసుకొచ్చారు. కాబట్టి మరో వీడియోలో పూర్తి డీటెయిల్స్తో ఒక్కోటి కలుద్దామండి. మేము అక్కడ నుంచి మళ్ళీ వారణాసి వచ్చి, వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి పేరు మీద నిర్మించిన ఎయిర్పోర్ట్కి వచ్చాము. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి తిరిగి గుంటూరు చేరాము. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.